చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు పట్లూరి పోగలరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సన్నవడ్లకు క్వింటాల్కు 500 బోనస్ ఇప్పటికీ చెల్లించకపోవడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. బోనస్ డబ్బులు వెంటనే చెల్లించకపోతే గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటామని, ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. చెల్లించని పక్షంలో నిరసన కార్యక్రమాలు గాని, ధర్నాలు గాని, రాస్తా రోకోలు గాని, లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసులు గాని, ఎంఆర్ఓ ఆఫీసులు గాని బాజాప్తా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము ముట్టడి చేస్తాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి దాదాపు 420 హామీలు ఇచ్చి దాంట్లో ఈ వడ్లకు 500 బోనస్ అని ప్రకటించింది. ఈ వడ్లలో 500 బోనస్ కూడా అది సన్న వడ్లకు దొడ్డు వడ్లకని ఎప్పుడైతే ఎలక్షన్ సమయంలో చెప్పి, కానీ ఎన్నికల తర్వాత వాళ్ళకు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఓన్లీ సన్న వడ్లకు వేస్తామని, సన్న వడ్లకు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ మొన్న రబీ సీజన్ లో దాదాపు 4 లక్షల మందికి పైగా రైతులు 22 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లను దిగుబడి అంటే వాళ్ళు ఉత్పత్తి చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ₹1 చెల్లించకుండా రైతులను ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మోసం చేస్తా ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ ఒకటే గుర్తెరగాలి, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం అసలు బాగుపడది. ఏ రైతుల పేరు చెప్పి మీరు అధికారంలోకి వచ్చిర్రో అదే రైతులను ఈరోజు దారుణంగా నయవంచనకు గురి చేస్తున్నారు. ఈ ఒకటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మీరు ఏం గుర్తెరగాలంటే, రైతులు తలుచుకుంటే ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ